హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను ఇప్పుడు మీకు గోధుమ పిండి అన్నీ కలిపి మనం పిండి ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మల్టీగ్రెయిన్ గోధుమ పిండే. చూడండి ఫ్రెండ్స్, నేను మెజర్మెంట్ అనేది తీసుకున్నాను. ఆ మెజర్మెంట్ మీకు చూపిస్తున్నాను. అది మెజర్మెంట్ కరెక్ట్గా రాకపోతే, ఇవి కరెక్ట్గా లేకపోతే గోధుమ పిండి అనేది చపాతీకి సరిగా రాదు. నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. గోధుమలు 3 kgs తీసుకోవాలి. నెక్స్ట్ బార్లీ 1/2 kg తీసుకోవాలి. నెక్స్ట్ జొన్నలు 1/2 kg తీసుకోవాలి. సజ్జలు 1/2 kg తీసుకోవాలి. మొక్కజొన్న కార్న్ 1/2 kg తీసుకోవాలి. నెక్స్ట్ ఓట్స్ 1/2 kg తీసుకోవాలి. నెక్స్ట్ శనగలు 1/2 kg తీసుకోవాలి. సోయా 1/2 kg తీసుకోవాలి. నెక్స్ట్ అవిసె గింజలు 1/2 kg తీసుకోవాలి. నెక్స్ట్ రాగులు 1/2 kg తీసుకోవాలి. మొత్తం టోటల్ 1 2 3 4 5 6 7 8 9 10 ఐటమ్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఈ 10 ఐటమ్స్ని మీకు ఇవి ఎక్కువ అనుకుంటే మీరు నేను గోధుమలు 3 kgs తీసుకున్నాను. మీరు 1.5 kg తీసుకోండి ఫ్రెండ్స్. 1/2 kgలో కూడా మీరు హాఫ్ తీసుకొని ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి. మీకు అది నచ్చితే అప్పుడు 3 kgs ఈ విధంగా మెజర్మెంట్ తర్వాత తీసుకోండి. అది మీ ఇష్టము. ఫస్ట్ మీకు ఎలా ఉంటుందో ఏమో మీకు డౌట్ అనిపిస్తే ఈ విధంగా దీంట్లో 3 kgs నేను తీసుకున్నాను కదా, దీంట్లో హాఫ్ తీసుకోండి. అంటే 1.5 kg గోధుమలు 1.5 kg లెక్కన తీసుకోండి. నేను 1/2 kg ఇవన్నీ 1/2 kg ఉన్నాయి కదా, ఓట్స్, బార్లీ, జొన్నలు, సజ్జలు, కాను, నెక్స్ట్ ఓట్స్, శనగలు, సోయా, అవిసె గింజలు, ఇవన్నీ రాగులు 1/2 kgలో హాఫ్ తీసుకొని మీరు మిషన్కి కానీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ మిషన్ నుంచి తీసుకొచ్చిన పిండిని మనం వేడిగా అలానే పెట్టకుండా ఆరబెట్టుకొని మనం సేఫ్గా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ మెజర్మెంట్ మీకు మళ్ళీ కూడా చూపిస్తున్నాను. చూడండి, బార్లీ, జొన్నలు, సజ్జలు, కార్న్ అండ్ ఓట్స్, శనగలు, సోయా, అవిసె గింజలు, రాగులు, వీటి అన్నింటినీ కలిపి మీరు మిషన్ దగ్గర తీసుకోపోతే వాళ్ళు మిషన్ కేసు ఇస్తారు ఫ్రెండ్స్. నేను జస్ట్ ఇప్పుడే తీసుకొచ్చిన ఆ పిండిని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఫ్రెండ్స్ చూడండి, నేను ఇప్పుడే మిషన్ దగ్గర నుంచి తీసుకువచ్చాను. నేను ఇప్పుడు ఫ్యాన్ కింద ఇప్పుడే పెట్టున్నాను ఫ్రెండ్. ఆరిన తర్వాత మనం ఒక బాక్స్కి తర్వాత తీసి పెట్టుకోవాలి. నీట్గా ఫస్ట్ ఆరాలి. ఆరకపోతే ఆ నెమ్ము వల్ల పిండి పాడైపోతుంది, ఎక్కువ రోజులు ఉండదు. నాకు ఇది 1 month వరకు వస్తుంది ఫ్రెండ్. నేను బాగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని నేను సేఫ్గా నాకు ఒక బాక్స్లో ఎత్తి పెట్టుకుంటాను. 1 month వరకు నాకు ఈ పిండి అనేది వస్తుంది నా కొలత ప్రకారము. చూడండి ఫ్రెండ్స్, అంతా నేను ఆరబెడుతూ ఉన్నాను. చూడండి, అన్ని ప్లేట్ల్లో చూడండి, ఈ 2 ప్లేట్లు అండ్ ఈ టిన్లో నేను ఆరబెడుతూ ఉన్నాను. ఫ్యాన్ కింద ఆరబెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్. మీరు చపాతీ చేసిన తర్వాత కామెంట్స్ రూపంలో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి ఎలా ఉన్నది అనేది. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేస్తేనే మీకు నేను పోస్ట్ చేసే వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ దివాళీ వస్తుంది కదా, మా పిల్లలు కొన్ని వీడియోస్ మీకు చూపెట్టబోతారు. ఏమిటంటే A4 సైజ్ కలర్ పేపర్స్ ఉన్నాయి కదా, వాటితో దీపం అనేది మన దియా అంటాం కదా, దీపం ఎలా చేయాలా, మన ఇంట్లో డెకరేషన్ ఎలా చేయాలనేది మా పిల్లలు మీకు చూపిస్తారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.